2023లో ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్. కట్ చేస్తే ఇప్పుడు ఆమె ఆర్మీ ఆఫీసర్. రెండింటికి ఏమాత్రం సంబంధం లేని రంగాలు. గ్లామర్ రంగంలో ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత ఆ రంగంలో వచ్చే ఆఫర్ల నుంచి బయటకు రావడం చాలా కష్టం. కానీ కాసిస్ మెత్వానీ అందుకు భిన్నమైన రంగాన్ని ఎంచుకొని దేశానికి సేవ చేయాలని సంకల్పించింది. గ్లామర్ రంగంలో సున్నితత్వం అలవాటు చేసుకోవాలి, కానీ మనసును దృఢం చేసుకుంటే రక్షణ రంగంలో కూడా రాణించవచ్చు. ఇదే సంకల్పంతో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణను పూర్తి చేసుకుంది. తాను ఎన్సీసీలో చేరినప్పుడే తన డెస్టినేషన్ను డిసైడ్ చేసుకున్నానని, గ్లామర్ రంగమంతా మధ్యలో వచ్చిందేనని చెప్పుకొచ్చింది. పూణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన కాసిష్కు హార్వర్డ్లో పీహెచ్డీ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ తనకు సైన్యంలో చేరడం అంటేనే ఇష్టమని కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ సైన్యంలో చేరింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎయిర్ డిఫెన్స్ విభాగంలో కూడా సేవలు అందించింది మెత్వానీ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పడానికి కాసిష్ జీవితమే ఒక ఉదాహరణ.